సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ప్రతి నియోజకవర్గంలో కొంతమంది తయారైనారో వాళ్ళను కంట్రోల్ చేయకపోతే మనకు చెడ్డ పేరు వస్తుంది. ఇంకా మిగతాది చంద్రబాబు నాయుడు చూసుకుంటారు బ్రహ్మాండంగా. ఆయనకున్న అనుభవం ఎవరికి లేదు. ఖచ్చితంగా ఈ స్టేట్ ను బయటపడగొడతాడు. ఈ సమస్యలలో నుంచి ఖచ్చితంగా ఈ స్టేట్ లో ఉన్నటువంటి ఏదైతే జగను నాశనం చేసి ఆడ వారేసిపోయినాడో దీన్ని ఖచ్చితంగా బాగు చేసే దానికి ఆయన అన్ని రకాలుగా పాటుపడతారు. నమ్మకం ఉంది, ఖచ్చితంగా బయటపడగొడతారు మన ఈ సమస్యల్లో నుంచి. ఈ నంద్యాల కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాను కూడా ఖచ్చితంగా ఫారూక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు అని పెద్ద నమ్మకం. ఈ కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడికి తీసుకొని వచ్చి తప్పనిసరిగా ఇక్కడ కూడా కొన్ని ఫ్యాక్టరీలు, ఇక్కడ కూడా కొంత మరి నిరుద్యోగ సమస్యకు సమాధానం ఇవన్నీ కూడా చేస్తారు, చేయబోతున్నారు అని కూడా చెప్తున్నా. ఒకటే నేను చెప్పింది, దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, సుమన్ టీవీ మీరు కూడా కొంచెం బాగా కృషి చేయాల్సి. నేను చూసిన మొన్ననే సుమన్ టీవీ ఏంద్ర చిన్నగా ఉండే ఆడయాను ఇజ్రాయెల్లో వారు జరుగుతుంటే దాని మీద పెట్టాడు. తర్వాత రష్యా వాడు పోయి ఆ జెలెన్స్కీ గురించి మాట్లాడుతున్నాడు. ఇదే కాకుండా అనేక సబ్జెక్ట్స్ సుమన్ టీవీలో వస్తూ ఉన్నాయి. మొన్ననే ఆ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఎవడో చొరబడి పొడిచినారు. సుమన్ టీవీ నేను చూసిన ఏం చెప్తాడంటే, వాళ్ళ భార్యనే పొడిచింది ఏం చెప్పినారు. ఎవరో వాళ్ళ భార్య లేదు కానీ అది ఇప్పుడు ఏదో కరెక్ట్గానే దారిలో పడుతున్నట్టుంది ఇన్వెస్టిగేషన్ నిన్న మొన్న. ఇట్లా సుమన్ టీవీ అది బొంబాయి అయినా, లేకపోతే ఇజ్రాయెల్ అయినా, గాజా స్ట్రిప్ అయినా, లేకపోతే ఆడ కొట్లాటైనా కొంచెం బాగానే చూపిస్తున్నారు. దాన్ని చూస్తున్నాము. మీరు ప్రధానంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆడన్న తప్పులు దొరికినప్పుడు ప్రభుత్వం పరిపాలనలో ఈ చిల్లర దొంగలు రెచ్చిపోయినప్పుడు వాళ్ళని పట్టుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అప్పుడే ఈ రాష్ట్రం ముందుకు పోయేది, ప్రజలకు అందేది సత్ఫలితాలు. ఒక పైసా తేవాలన్నా చాలా కష్టమైంది. దాన్ని ఎవడెవడో దొంగతనం చేస్తుంటే మాత్రం ఓడ్చుకోకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నా. ఫారూక్ గారు ఖచ్చితంగా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. నేను ఎప్పుడు చెప్పినాను. నేను భూమా నాగిరెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు, అన్నా నువ్వు పార్లమెంటుకు కంటెస్ట్ చేయన్నా, చెప్పలేమన్నా నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతావేమో అని కూడా చెప్పినారు. ఎందుకు మైనార్టీ లీడరు, సీనియరు. ఆ రోజు నేను చెప్పింది ఆయన మర్చికుందో లేదో మరి. అన్న పార్లమెంట్కి చేయి, నా ప్రోద్బలంతోనే పార్లమెంట్కి ఆయన కంటెస్ట్ చేసి గెలిచి, అంటే ఆ రోజు అందరూ పోయి చిరంజీవి అంత స్ప్లిట్ అయిపోయి ఓట్లు పాడైపోయి ఆయన్నే గెలిచింటే ఖచ్చితంగా భవిష్యత్తు కేంద్రంలో మంచి భవిష్యత్తు ఉండేది ఆయనకు. చిన్నమన్నది కాదు, ఎందుకంటే మైనార్టీ లీడర్ ఆయన. కాబట్టి ఆయన సేవలు అవసరము మనకు ఈ నంద్యాల జిల్లాకు. చంద్రబాబు నాయుడు గారి సేవలు ఈ జిల్లాకు, స్టేట్కు అవసరము. మీరంతా కూడా పేదల పక్షాన నిలబడి పేదల కోసం అదే రకంగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మనం తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది. నంద్యాల పార్లమెంటుకు, నంద్యాల అసెంబ్లీకి ఓ మంచి భవిష్యత్తు ఉంది. దీంట్లో సుమన్ టీవీ వాళ్ళు మీరంతా కూడా సహకరించవలసిందిగా నేను కోరుతూ మీ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. దాదాపు 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. దానికి వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, దానికి ఈఎంఐ కట్టి వడ్డీ కట్టేదానికి ఎంత ఇచ్చినా ఆలోచించుకోవాల్సిన అవసరం. కిషోర్ సార్ ఏమన్నాడంటే ఏమీ లేవు. దీనిని దావోస్ ఇచ్చారు. పెట్టుబడిదారులకు అందరికీ ఆకర్షించగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని కలిగిస్తాం. మీరు అందరూ రండి. ఇది మీకు దాదాపుగా మనం ల్యాండ్ తీసుకున్నాం మీకోసం. దాదాపు 35,000-40,000 ఎకరాలు అమరావతి చుట్టుపక్కల తీసుకున్నారు. ఎందుకు పరిశ్రమ రావాలా, కాలేజ్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలా, ఇంత ఉద్దేశంతో ఆ రోజు తీసుకోవడం జరిగింది. అట్లా కమర్షియలైజ్ చేస్తే ఆ ప్రాంతం కూడా బాగుంటుంది. అయితే ఆ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 రాజధానులు అని చెప్పి కింద పైన అని చెప్పి సర్వనాశనం చేసి పెట్టే మీకు అందరూ తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ పరిస్థితి ఏమైనా ఏడాదికి వచ్చింది.
విజయసాయి రెడ్డి నాకు ఆ రాజకీయాలు తెచ్చాడు. వాడు కూడా నాన్నగాడు వాడికి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు రాజకీయాలు తెచ్చాడు. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి, ఉత్తముడు కాబట్టి ఆయన ఏమన్నా కూడా ఆయన భరించుకున్నాడు. ఇక్కడ మధు కానీ రాజశేఖర్ కానీ మరి మన పిల్లోడు మన విఖ్యాత్ కానీ ఎవరన్నా వచ్చుకుంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారిని డిస్ప్యూట్ పోకూడదు, ఏదో రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఆ అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధిని తీసుకుపోవాలని ఆలోచనతోనే ఈరోజు నేను ఖచ్చితంగా తీసుకోవాలని కూడా 5 నిమిషాల పని అది కాదు. ఏదో వాడు ఎంత సూచనలు కూర్చొని పని మనకెందుకు, మనకి ఎవడు తల్లి కడుపుని పుట్టేవాడు ఆ మాటలు ఎవడు మాట్లాడు. నంద్యాల జిల్లా కొత్త జిల్లా వచ్చింది, రాయలసీమలో ఒక మంచి జిల్లా, రాయలసీమలో ఒక మంచి జిల్లా అంటే నంద్యాల జిల్లా. ఎందుకంటే కృష్ణమ్మ మన ఊరి నుంచి మనం వస్తా ఉంది, మన తల్లి నుంచి మన తలపాక నుంచి పోతా ఉంది కృష్ణా నది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా గట్టిగా మాట్లాడకపోతే తెలుగు రంగు కూడా వచ్చేది కాదు. ఆ రోజు ఆ ప్రాంతం వారు కొంతమంది దాన్ని ఆపారు, లేదు అది ఇవ్వడానికి లేదు, పోతిరెడ్డి పాటి మీరు హోల్ వేసుకొని నీళ్ళు తీసుకుంటే మాకు రావు అని చెప్పి ఆ రోజు చెప్పారు ఎన్టీ రామారావు గారు. నేను కూడా ఉన్నా దాదాపు 35 సంవత్సరాల ముందు. ఎవరబ్బ సొమ్ము కాదు, కృష్ణా జలాలు వాళ్ళ నెత్తి మీద నుంచి పోతా ఉన్నాయి, మేము ఎన్ని ఏళ్ళ నుంచి పండించుకున్నాము, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళ ప్రాంతంలో ఊర్లు పోయినాయి, వాళ్ళ ఊరు పోయింది, మా ఊరు పోయినాయి, అన్ని ఊర్లు పోయినాయి, ఇంత త్యాగాలు చేశారు. కాబట్టి కృష్ణా నీళ్లు తెలుగు గంగ ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఇచ్చిన తర్వాతనే ఎదిగిపోతాయి. ఇప్పుడు జరిగింది కదా. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ పని ఏదో ఒక కూలీ రాజు చేసుకునే పని దక్కాలి కదా. లేబర్కి పని లేకుండా పోయింది, చాలా మంది అన్ఎంప్లాయ్స్ అయిపోయినారు. రావాలంటే పరిశ్రమ రావాలా, పరిశ్రమ రావాలంటే పెట్టుబడిదారు రావాలా. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మనం పిలిపించారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, అదేవిధంగా మన అమిత్ షా గారు వచ్చారు. కూటమి ప్రభుత్వంలో అయితేనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. చాలా సుమన్ టీవీ వారు పిలిచారు, ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసావు, మార్కెట్ చైర్మన్ చేసాం కదా, వచ్చాము కదా మేము అందరినీ చేసేటప్పుడు నేను కూడా వచ్చే ఆ రోజు సన్మానం చేశాము మీరందరూ మా బ్రదర్కి. వాళ్ళ సుపుత్రులు మరి ఈరోజు ఈ అవకాశం కలిగించారు. సుమన్ టీవీ మన నిష్పక్షపాతంగా, సుమన్ టీవీ అంటే కొంత భయపడతారు, మనం నాగరాజు అడిగిన ఏమో మా అడిగేస్తాడు క్వశ్చన్ అని ఎరగానే పెడతాడు. కాబట్టి కొన్ని ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే దాని స్టేటస్ పెరిగింది కాబట్టి పొలిటికల్ గా మీరు ఎట్లా చేస్తారో మళ్ళీ ముద్ద తీసుకోకండి, దాన్ని చూసుకొని అభివృద్ధి ప్రపంచం చెప్పారు. ఇప్పుడు గాజాలో జరుగుతూ ఉంటే దాన్ని కూడా బాగా డిమాండ్ చెప్పారని, సైఫ్ అలీ ఖాన్ మర్డర్ జరిగితే దాని గురించి కూడా రాశారని చెప్పి. కాబట్టి అందరికన్నా ముందు మీరు తెలియజేశారు కాబట్టి నిస్వార్థంగా దాన్ని సేవ చేయండి, ప్రజలు కూడా ఆదరిస్తారు, ప్రజలు కూడా దగ్గర తీస్తారు. కాబట్టి మనం కూడా పొందుకొని పాత్ర జరిగిపోయింటాయి. కాబట్టి ఇది ఇంకా ముందుకు పోవాలని చెప్పి సుమన్ టీవీ ఇంకా ముందుకు సాగాలని, ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధులు మీరు ఏం జరిగిందో ప్రజలకు తెలియజేసేది ఎప్పటికప్పుడు సెకండ్ల మీద వెళ్ళిపోతా ఉంది. నేను మకాలను తిరుగుతారు ఫోటోలు వచ్చేసాను నాకు అప్పుడే ఫేస్బుక్ లో. ఆ రకంగా కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో అయితే కమ్యూనికేషన్ లేదు. మొదటిగా ఇందాకే పెద్దలు చెప్పినట్టుగా సుమన్ టీవీ అనేది ఏ విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలయ్యి ఈ రోజు ఇంటర్నేషనల్ న్యూస్ వరకు కవరేజ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న మరి ప్రతి ఒక్క పెద్ద నాయకుల్ని ఇంటర్వ్యూ తీసుకునే స్థాయికి ఈ రోజు సుమన్ టీవీ ఎదిగిందంటే నిజంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 5 సంవత్సరాల్లో మీరు అందరూ చూశారు ఏ విధంగా మీడియా పైన బురద జల్లి దాడులు చేసి నిజం అనేది ఏ విధంగా తొక్కినారో గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. అంటే జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తే వీళ్ళు ఆ పార్టీకి సంబంధించిన ఛానళ్లు వీళ్ళు ఎన్నో మీడియాలని చిత్రీకరించి ఆ రోజు ఎన్నో రాజకీయాలు చేశారు. మరి నాకు ఇక్కడే ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. ఆత్మకూరులో ఒక విలేకరి జరుగుతున్న అవినీతి మీద ఒక పోస్ట్ పెట్టినాడని, ఒక పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చిందని ఒక విలేకరి మీద దాడి చేస్తే విలేకరులందరూ కూర్చొని కరెక్ట్ గా ఇదే కలెక్టరేట్ ముందు ధర్నా చేసినట్లు నాకు బాగా గుర్తుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజం అనేది అన్యాయం జరుగుతున్న, అవినీతి జరుగుతున్న ఎక్కడ ముందరికి వచ్చినా కూడా ఏ విధంగా తొక్కే వాళ్ళో మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వంలో మీరు చూస్తే మీడియా ఆర్టికల్స్ వస్తున్న దాన్ని బట్టి మమ్మల్ని రెక్టిఫై చేసుకుంటారా అని చెప్తారు తప్ప మీడియా పైన ఏ విధంగా దాడి చేసే ప్రసక్తి ఉండదు. ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దానికి వ్యతిరేకంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మరి మీడియా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముగ్గురు కోఆర్డినేషన్ లో ఉంటేనే ఒక స్మూత్ గవర్నెన్స్ అనేది మనం రాష్ట్రంలో అందించవచ్చని
నేను భావిస్తున్నాను. మరి సుమన్ టీవీ యాజమాన్యాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను, ఎక్కడెక్కడ చిన్న చిన్న ఏమన్నా పొరపాట్లు జరిగినా లేకపోతే ఇంకా అభివృద్ధి విషయంలో మేము ఎక్కడైనా వెనుకబడి ఉన్నా మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మనం కలిసికట్టుగా నంద్యాల జిల్లాని అభివృద్ధి పాటలో నడిపేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము, మీ వంతు కృషి మీరు చేయమని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. నంద్యాల కేంద్రంలో నంద్యాల అనేది రాయలసీమలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్. అన్ని రకాలు కూడా పొలిటికల్ కూడా చాలా వోలటైల్ సెంటర్ ఇది. ఇటు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ నంద్యాలలో ఈ బ్రాంచేజీ ఏర్పాటు చేసి ఛానల్ను ప్రజలకు మరింత సన్నిహితంగా చేస్తున్నారు అనేది నిజంగా ఆనందదాయకం. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫ్రాంచైజీని ఇస్తూ మరింత సన్నిహితంగా ప్రజలకు చేర్చడం అనేది, అంటే ఇంటర్వ్యూల స్థాయిని ప్రతి ఒక్కరిని కూడా హైదరాబాద్ పిలిపించి చేయలేరు, ప్రతి ఒక్కరికి అందుబాటులో కూడా ఉండలేరు, మైక్రో లెవెల్లో రావాలి. కాబట్టి ఒకప్పుడప్పుడు మేము ఈనాడులో పనిచేసేటప్పుడు ఈ జిల్లా టాబ్లెట్స్ ఎలా వచ్చినాయో ఇప్పుడు కూడా ఈ ఛానల్స్ కూడా ఒక ఛానల్లో మల్టీ ఛానల్స్ ఏర్పడి టాబ్లెట్స్ మాదిరి తాలూకా లెవెల్కి వెళ్తున్నాయి. దాన్ని బట్టి రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో వీళ్లకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ నుంచి ఈ సుమన్ టీవీకి సంబంధించి ప్రజలకు బాగా తీసుకుపోయి వియబిలిటీ పెరగాలని కోరుకుంటున్నాను. నాకు యాక్చువల్గా వేదిక మీద మాట్లాడే అలవాట్లేదు, నేను రచయితను మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రజలతో అనుసంధానమై ప్రజల మనసులకు అతి దగ్గరగా ఉన్న ఛానల్ సుమన్ టీవీ ఛానల్. అటువంటి సుమన్ టీవీ ఛానల్ మన రఘు ఫ్రాంచైజ్ తీసుకొని కర్నూలు జిల్లా అంతటా పెడుతున్నారు. అది నా శుభాభినందనలు. ఈ స్టేజ్ మీద బైరెడ్డి రాజశేఖర్ గారితో స్టేజ్ పంచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాది నందికొట్కూరు, అంటే మా మేనత్త గారి నందికొట్కూరు గ్రామము. అప్పుడు పెద్ద ఆయనతో కలవాలన్నా అదొక భాగ్యంగా చూసేవాళ్ళం మేము. చాలా భాగ్యం. ఈ రోజు పెద్ద ఆయనతో స్టేజ్ పంచుకునే అవకాశం మాకు కలిగింది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ రఘుకు. థ్యాంక్ యూ మా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రఘుకు, సుమన్ టీవీ ఛానల్ వాళ్ళకు నా కృతజ్ఞతలు వందనం. థ్యాంక్ యూ.